లాస్ట్ 1.5 నుంచి తక్కువ సార్లు పార్టీ పెట్టినప్పుడు తక్కువ సార్లు మాట్లాడుతున్నాం. అభిప్రాయం లేక ప్రతి విషయం అభిప్రాయం నాకున్నాయి. కాబట్టి రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాంట్లో భాగంగా నేను ఉన్నబట్టి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. నాకు మాట్లాడినట్టు ఒక సాంగ్ కొడుకు పని దగ్గరికి అమ్మ ఏం చేసి బతుకున్నాయి అంటే నోరు చేసి బతుకుపెట్టా అన్నారు. ప్రతి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు నోరు చేసుకోవడం కాదు, నోరు పాడేసుకోవడం వల్ల ప్రజలకు అనర్థాలు. పోయిన సంవత్సరం నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం ఉన్నప్పుడు నేను వారిని అమరావతిలో కలవడం జరిగింది. దాంట్లో అనేక విషయాలు వచ్చినాయి చర్చల్లో. కానీ దాంట్లో బాగా ఆయన చెప్పింది ఏంటంటే తెలుగు జాతి ఐక్యత దేశ సమగ్రతలో ఒక భాగం అని చెప్పారు. నాకు ఆ రోజు నాకు ఆ మాటలు చాలా బలం. నాకు ఆయనతో చాలా పొలిటికల్ విషయాలు నాకు అది కూడా ఉంది. కానీ ఈ రోజున నాకు మార్నింగ్ పేపర్స్ చూసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలుగు జాతి ఐక్యతకి మొట్టమొదట అడుగు వేశారా అని అనిపిస్తుంది. అంటే తన ప్రతిష్టాత్మకమైన యాదాద్రి గురించి నగరానికి జిల్లాకు చెందిన ఆంధ్రుడైన ఆనంద్ సాయిలో ఆర్కిటెక్ట్ పెట్టడం మరి పెద్ద మనసుకి వచ్చిన ఉదాహరణ అనిపించింది. అందుకని తెలుగు జాతి ఐక్యత కోసం మొట్టమొదటిగా అడుగు వేసిన కేసీ చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, మాట్లాడుతూ తప్పించుకుంటాడు, తిరగడం, కనిపించడం, ఇది రాజకీయాలు నడిపే విధానం కావాలి అందరూ అంటూ ఉంటే నాకు తెలుసు తెలియదు కాదు. కానీ ఇందాక చెప్పినట్టు నాకు నోరు పాటించుకోవడం దగ్గర వస్తుంది నోరు. అలాగే మధ్యన కాంగ్రెస్ నాయకులు నాకు రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు కూడా నా గురించి ఇట్లాగే కరప్షన్ గురించి మాట్లాడుతున్నామని ఇలాంటి సమయంలో క్యాష్ ఫర్ ఓటు విషయంలో నువ్వు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడలేదు అని ఆయన అన్న విషయం కూడా నాకు దృష్టికి వచ్చింది. నాకు ఏమనిపిస్తుంది ఇలాంటి విషయంలో మాట్లాడాలి అంటే కాంటెంపరీ పొలిటికల్ పాలిటిక్స్ లో నీతి నిజాయితీ సాధ్యమాలనిపిస్తుంది. అదే వర్తమాన రాజకీయాలు నీతి నిజాయితీకి పుట్టిలు కాదని చెప్పి బయట రోడ్డు మీద వెళ్ళి చిన్నపిల్లలు చెప్తారు. అంటే కామెంట్ చేయాలి. ప్రస్తుతం ఒకరినొకరు కామెంట్ చేస్తున్న విధానం చూస్తుంటే తన గంటలో దూలం పెట్టుకుని ఎదుటి గంటలో నలిపించినట్టుగా ఉంది. తేడా ఏంటంటే ప్రతి వాళ్ళ గంటలో దూలాలే ఉన్నాయి. అందుకే నాకు ఆ జంజాటంలో రావాలా లేదా మాట్లాడితే ఏంటి, నాకు రాజకీయాలకు వస్తాం. నిజంగా నాకు రాజకీయాలు నాకు సొసైటీ పట్ల కన్సర్న్ ఉంది, దేశ వ్యవస్థ పట్ల కన్సర్న్ ఉంది, దేశ సమగ్ర పట్ల కన్సర్న్ ఉంది. కానీ ఇవన్నీ కలిపి నన్ను ఎలా పడితే అలా మాట్లాడినకుండా చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి విషయంలో క్యాష్ ఫర్ ఓట్ విషయంలో చూస్తే ఎందుకంటే నాకు అది ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి తప్ప ఉప్ప అని చెప్పేది కోర్టు నిర్ణయించాలి. కాబట్టి దానికి వెనక ఉన్న కారణాలు ఎన్ని చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగా ప్రతి పార్టీకి కొన్ని గంటల దూరాలు ఉన్నాయి, ప్రతి పార్టీకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరు కూడా కంప్లీట్గా అసలు నీతి నిజాయితీలతో ఉన్నారా అంటే ఖచ్చితంగా మనకున్న కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్లో వర్తమాన రాజకీయాల్లో సాధ్యపడుతుందా? అలాంటి అసాధ్యం నాకైతే కనిపించట్లేదు. కాకపోతే ఉన్నవి దీంట్లో మనం సర్దుకొని వెళ్తా ఉండాలి. నాకు మన రేవంత్ రెడ్డి గారి విషయంలో చూస్తే
నాకేమనిపిస్తుంది, ఇలాంటి సమయంలో రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు సమయంలో ఇంత పొలిటికల్ గేమ్స్ ఆడే, ఇంత రాజకీయ క్రీడలు ఆడే లగ్జరీ రెండు రాష్ట్రాలకి రెండు ప్రభుత్వాలకి ఉందా అని నాకు ఆలోచన వస్తూ ఉంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇద్దరికి రెండు రాష్ట్రాలకి చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, సరిహద్దు సమస్యలు ఉన్నాయి, ఇంకా ఆస్తుల పంపకాలు సరిగ్గా జరగలేదు, ఇంకా కొట్టుకుంటానే ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలాంటి వాతావరణం, ఘర్షణపూరితమైన వాతావరణం ఎవరికి మంచిది కాదనేది నాకు భావన ఉంటుంది. అది అనేకసార్లు చెప్పాలనిపిస్తుంది, కానీ ఏ మాట మాట్లాడితే ఎక్కువ, ఏ మాట మాట్లాడితే తక్కువ అన్న ఆలోచన ప్రతిసారి నన్ను ఆపేస్తూ ఉంటుంది. అంటే నాకు వీటన్నిటికీ కారణాలు నాకేమనిపిస్తున్నాయి అంటే, ప్రజల అవసరాల కంటే కూడా పార్టీ ప్రయోజనాలని ముందుకు నెడితే వచ్చే సమస్యలు ఇలాంటివి. అలాగే అలాగే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ అనేది నిజానికి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. అదేంటంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి ఈ పొలిటికల్ గేమ్స్లో ప్రజా అవసరాలు, మీరు ప్రజా సమస్యలను తీర్చాల్సిన వాళ్ళు ఈ పొలిటికల్ గేమ్స్కి అలవాటు పడిపోయి ఫోన్ ట్యాపింగ్స్ కానీ అలాగే సీక్రెట్గా మీరు తీస్తూ ఉంటే మీరు ప్రజలకు ఎప్పుడు చేస్తారు, ప్రజా సమస్యలు ఎప్పుడు తీరుస్తారు? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదన్నా ఇలాంటి జరిగినా కానీ ఏదైనా భరించగలము, ఇంకోటి చేయగలము. కానీ చాలా సున్నితంగా రాష్ట్రం విభజన జరిగి ఇంకా సమస్యలు ఉండి ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇలాంటి సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చాలా బాధ్యతలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళ ఆలోచన. నా ఆలోచన కూడా అలాంటిది. అందుకని ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక్కటి మాటికి ఏంటంటే, మీరు ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే, ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారి విషయం తీసుకుంటే, ఆయన వాళ్ళు చేసింది చూస్తే దాని ముందు వెనక కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేస్ని టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఓకే, పార్టీ వ్యక్తులు నచ్చకపోవచ్చు, ఏ పార్టీ టికెట్ మీద గెలిచామా పర్లేదని వెళ్ళిపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరిగింది. కానీ అంత మాత్రాన మీరు ఎలాగో తెలంగాణ రాష్ట్రం ఒక రాష్ట్రానికి అన్యాయం చేశారు, సంతోషం, భరిస్తాం. కానీ ఇంకో రాష్ట్రానికి మళ్ళీ మీరు ఈ రాజధానిని మళ్ళీ మీరు సెక్షన్ 8 పైన మళ్ళీ కేంద్రానికి బాధ్యతలు అప్పగిస్తే మళ్ళీ ఇంకో పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అలాంటి తప్పులు చేయకండి. కానీ ఇలాంటి పరిస్థితులు సెక్షన్ 8 గురించి రావాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, ఎందుకు ఏ పరిస్థితుల్లో ఇలాంటి వచ్చినాయి అంటే, దానికి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తీసుకోవాలి. ఎందుకంటే మీరు కానీ ప్రజల్ని మీరు ఉద్యమంలో నడుపుతున్నప్పుడు మీరు ఏమన్నా చెల్లిపోతుంది, దాన్ని అర్థం చేసుకోగలరు. కానీ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరూ నాకు సమానమే అన్న తర్వాత కూడా మీరు పక్షపాతంగా వహిస్తున్నారు అని చెప్పి ఏమాత్రం కొన్ని జరిగితే మటుకు దానికి బాధ్యత ముఖ్యమంత్రిని వహించాల్సి వస్తుంది. అందుకని ఇది చాలా కీలకమైన దశ రెండు రాష్ట్రాలకి. వచ్చే 10 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు, ప్రతి రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా చాలా బాధ్యతగా, చాలా బరువుతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో దయచేసి దాన్ని మీరు గ్రహిస్తారని నేను కోరుకుంటున్నాను. సెక్షన్ 8కి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందంటే, నాకు తెలిసి సెక్షన్ 8 ఐఎమ్ అగెయిన్స్ట్ సెక్షన్ 8. శాంతి భద్రతలు ఒక రాష్ట్రాన్ని సంపూర్ణంగా విడగొట్టిన తర్వాత ఖచ్చితంగా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు ఇచ్చిన స్వేచ్ఛనిచ్చే రాష్ట్రాన్ని ఇచ్చిన ఆనందం మళ్ళీ తీసేయకండి. ఒక చంద్రబాబు నాయుడు గారి సమస్యలు ఉన్నాయి. దానికి నేను చెప్పేది ఏంటంటే, బోత్ ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ యూపీఏ, అపోజిషన్ యూపీఏ రెండు ఇద్దరు కలిపి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, క్రియేట్ పార్లమెంటరీ కమిటీని, దాని ప్రత్యేకమైన కమిటీని వేయండి. రెండు బీజేపీలో ఉండే సభ్యులు, కాంగ్రెస్లో ఉండే సభ్యులతో కూడిన ఒక 5 మంది కానీ 3 కానీ ఒక కమిటీని వేయండి. ఆ కమిటీని ఇక్కడ వ్యవహారాలని పరిశీలించేలా చూడండి. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కొన్ని సమస్యలు ఏదో ఉన్నాయేమో, అలాంటి సమస్యలకి మీరు ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీస్ని డెవలప్ చేయండి, విచ్ విల్ స్ట్రైట్ అవే రిపోర్ట్ టు
పిఎంఓస్ ఆఫీస్. పిఎంఓ ఆఫీస్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేసే ఒక పర్టికులర్ ఒక ఐపీఎస్ కానీ ఒక సెంట్రల్ ఒక ఆఫీసర్ ఒకళ్ళు ఎవరు ఉండగలిగితే ఒక ఐపీఎస్ కానీ వేర్ దే విల్ మానిటర్. వాళ్ళ అధికారాలు తీసుకోరు కానీ వాళ్ళు మానిటర్ చేయాలి. ఏదైనా ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నాయి, సీమాంధ్ర ప్రజల భద్రతకి ఏదైనా సమస్యలు ఉన్నాయి, చిన్న చెదురుమదురు సంఘటనలు ఏదైనా ఉన్నప్పుడు అవి పెద్దవి కాకుండా ఏదైనా ఉంటే చాలా మొగ్గ స్థాయిలో పెంచేసే సమస్యలు ఏదైనా ఉంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు న్యాయం జరగనప్పుడు అక్కడ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి మాకు ఇలాంటివి ఉన్నాయంటే లెట్ దెమ్ మానిటర్. అంతేగాని మీరు సెక్షన్ ఇలాంటి వయా మీడియాగా అందరికీ విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోండి తప్ప దయచేసి సెక్షన్ 8 పెట్టి మళ్ళీ ఆల్రెడీ 9 సంవత్సరాలు 600 పైచిలకు నిండు నూరేళ్ళు బతకాల్సిన యువకులు చచ్చిపోయారు తెలంగాణ కోసం. మళ్ళీ ఇంకోసారి పెట్టి మీరు దయచేసి ఇంకోసారి అల్లకల్లోలు సృష్టించకండి. చేసింది చాలు, సంతోషం. మీరు ఇంక చేయాల్సిందల్లా ఏదైనా ఆంధ్రప్రదేశ్కే చేయాలి. నేను చాలాసార్లు ఒక విషయం గురించి మాట్లాడుతున్నాను ప్రత్యేకించి. దానికి అదేంటంటే అది మీడియా స్వేచ్ఛ. ఇప్పుడు మీడియా అనేది ఎవరికి కూడా ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఒపీనియన్. నేను ఒక మాట మాట్లాడితే అది ఒక్కొక్కరికి ఒకలా వినిపించవచ్చు, దాన్ని ఇంకొకలా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఐఎమ్ ఫైన్ విత్. అలాగే నా వ్యక్తిగత జీవితం మీద కూడా అనేక రకాల ఉన్నప్పుడు నేనే దానికి ఏం ఫీల్ అవ్వను. బికాజ్ ప్రతి ఒక్కరు అందరికీ హక్కు ఉంది. నేను పబ్లిక్లో ఉన్నాను, నేను పబ్లిక్లో మాట్లాడతాను. నా మాటలు కానీ నా చేతులు కానీ ఎలాగైనా విమర్శించుకునే హక్కు మీడియాకు ఉంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. కాకపోతే ఆ నియంత్రణ అనేది మీడియా నియమించుకోవాలి. ఎంత అనేది అది వారి విఘ్న ఉంటుంది. కానీ అది ప్రభుత్వాలు వారి మీద కక్ష పెట్టి ముఖ్యంగా ఐ డోంట్ వాంట్ సే ఒక్కళ్ళకి ఒక ఛానల్కో ఒక పేపర్కి ఉద్దేశించి కాదు, అన్ని ఛానల్స్కి అన్నిటికీ వర్తించేది కాబట్టి ఐఎమ్ నాట్ నేమింగ్ ఛానల్స్ ఆర్ మీడియా. దయచేసి మీడియా స్వేచ్ఛను మటుకు దయచేసి హరించకండి. అంటే దీనికి మీడియా స్వేచ్ఛను హరించి వేసినంత మాత్రాన అంటే వాస్తవాలు రాకుండా బయటికి రావు. దీనికి ముఖ్యంగా ఒక నైస్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి పత్రికా స్వేచ్ఛ మీద నియంత్రణ విధించినప్పుడు, సెన్సార్షిప్ విధించినప్పుడు రామ్నాథ్ గోయంకా ఇండియన్ ఎక్స్ప్రెస్గా ఎడిటోరియల్లో ఏం చెప్పాలి, జరుగుతున్న అన్యాయాలు మీరు చెప్పాలి అని అనుకున్నప్పుడు ఎడిటోరియల్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియక, వాస్తవాలను ఎలా చెప్పాలో తెలియక కేవలం ఎడిటోరియల్ మీద ఒక సింపుల్గా ఒక వైట్ కాలమ్ మీద ప్రింట్ చేశారు అంతే. అది వెళ్ళాల్సిన మెసేజ్ ప్రజలకు వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం మా నోళ్ళు కట్టేస్తుంది అని చెప్పినాను. ఈవెన్చువల్గా అలాంటి ఎమర్జెన్సీ టైం అంత పవర్ఫుల్ లీడర్షిప్ ఇందిరాగాంధీ లీడర్షిప్ ఫెయిల్ అయిపోయింది. దయచేసి రెండు ప్రభుత్వాలకి అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రకటించకుండా కొన్ని ఛానల్స్ ఆపుతున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే తెలంగాణలో ఇక్కడ కూడా మాకు సంబంధం లేదని కొన్ని ఛానల్స్ చేశారు. బోత్ ఆర్ నాట్ రైట్. అన్ని ఛానల్స్ నేను మాట్లాడే ప్రతి మాటను అందరూ సభ్యంగా రాస్తారు లేదంటే చెప్తారని కూడా నాకు నమ్మకం లేదు. కాకపోతే ఏంటంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రతి ఒక్కళ్ళు వారి వారి గొంతుని వారి వ్యూ పాయింట్ని చెప్పుకోకపోతే యు ఆర్ కిల్లింగ్ ఎ డెమోక్రసీ. ప్లీజ్ డోంట్ డూ. ఇక్కడ అందరికంటే ప్రజలకి ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది ఏంటంటే హైదరాబాదు తెలంగాణ రాజధాని, దాన్ని తిరుగులేదు, దాన్ని ఎవరు కాదన్నారు. దీని మీద సీమాంధ్ర పాలకులకు కానీ సీమాంధ్ర నాయకులకు కానీ దీని మీద ఇక్కడ ఉండాలి, దీని మీద ఇది చేయాలి. కానీ వాస్తవాన్ని గుర్తించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అన్యాయం జరిగింది, దానికి తిరుగులేదు. కానీ సీమాంధ్ర రాజధాని ఇంకా నిర్మాణం జరగాలి. అంతవరకు 10 సంవత్సరాలు దీన్ని దయచేసి తెలంగాణ ప్రభుత్వం కానీ గుర్తించాల్సింది ఉమ్మడి రాజధాని. ఇక్కడ దయచేసి ఎవరిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దయచేసి ఇబ్బందులు పాలు చేయకూడదు. బికాజ్ దే కేపబుల్. అది ఒకలాంటి సివిల్ అండర్స్టీ క్రియేట్ చేస్తుంది. మీరు దయచేసి దీన్ని మర్చిపోకండి. అలాగే ఇక్కడ సీమాంధ్ర ప్రాంత పాలకులు కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఎంతసేపు హైదరాబాద్ లాంటి నగరం ఇంకోటి చేయాలంటే ఖచ్చితంగా నాకు తెలిసి 50 సంవత్సరాలు తక్కువ పడుతుంది. పొడవాటి బిల్డింగ్లు కట్టచ్చు, కొన్ని వేల ఎకరాల్లో
కట్టొచ్చు కానీ ప్రజల్ని తీసుకెళ్ళారు అక్కడికి. ఖచ్చితంగా సమస్య ఉంటుంది. ఇంకొక ఖచ్చితంగా తక్కువలో తక్కువ 25 సంవత్సరాలు పడదు. ఈ అన్యాయం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి జరిగింది. కానీ ఈ అన్యాయాన్ని మీరు దిగమింగుకోవాలి. మీరు దారి లేదు. యూ హ్యావ్ టు స్టాప్ క్లెయిమింగ్ రైట్స్ ఆన్ హైదరాబాద్. మీరు గుర్తించాల్సిందల్లా సీమాంధ్ర ప్రాంత ప్రజలు, సీమాంధ్ర పాలకులు గుర్తించాల్సిందల్లా కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, అప్పుడు ఎన్డీఏ ప్రతిపక్షం మీకు ఖచ్చితంగా అన్యాయం జరిగింది. దీంట్లో అనుమానం. కాకపోతే వాళ్ళు చేసిన అన్యాయానికి ఇక్కడ కూర్చొని ఇక్కడ రాజధాని వచ్చిన తర్వాత దీని మీద గొడవ పెట్టుకుంటే మటుకు ఇది అండర్స్టే తప్ప సమస్యకు పరిష్కారం జరుగుతుంది. ఫోకస్ అంతా అటు సైడే ఉండాలి. ఇక్కడ చంద్రశేఖరరావు గారు ఇవ్వాల్సిన భరోసా ఏంటంటే ఇది భారతదేశంలో అంతర్భాగమే తప్ప ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది కానీ ప్రత్యేక దేశంగా విడిపోలేదు అన్నట్టుగా ఉంది. అది ఆ భావన ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళగలగాలి. అంటే బయట ఎందుకు వచ్చిందో, ఎలా ఏ పరిస్థితిలో వచ్చిందో, ఎన్ని కారణాలు, మాటలు అదుపులో లేని మాటల వల్ల వచ్చిన సందర్భం తప్ప వాస్తవానికి అలాంటిది ఏమీ లేదు. నిజంగా నన్ను ముఖ్యమంత్రిగా మన నరేంద్ర మోడీ గారికి, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఒకటే మాట చెప్పాను, సార్ ఇది ఒక పద్ధతి పాడు లేకుండా విభజన చేశాడు. మీరు కనుక దీన్ని ఇప్పుడు గుర్తించి ఫ్యూచర్లో దీన్ని చాలా జాగ్రత్తగా, సెన్సిటివ్ ఏరియా కదా, దీన్ని మీరు జాగ్రత్తగా చేయకపోతే కొలంబో తరహాలో, శ్రీలంక తరహాలో జాతి పోరాటాలు వస్తాయి. అది వెంటనే రాకపోవచ్చు కానీ ఒక 15-20 సంవత్సరాలు పట్టొచ్చు. అంటే నాని పాల్కి వాళ్ళు చెప్పినట్టుగా ఒక సమస్యని, ఒక ప్రాబ్లమ్ని చిన్నగా ఉన్నప్పుడు దాన్ని గోటితో పోయేది గొడ్డలతో చేసినట్టు అవుతుంది. అంటే ప్రాబ్లమ్ నాట్ సాల్వ్ లీడ్స్ టు క్రైసిస్, క్రైసిస్ నాట్ మాస్టర్ లీడ్స్ టు డిజాస్టర్. దిస్ వాట్ నాని పాల్కి వాళ్ళు. ఇది కానీ మీరు గుర్తించకపోతే సార్, ఇది ఒక రోజున భారతదేశ సమగ్రతగా భంగం కలిగించే విషయం అవుతుంది అని నేను చెప్పినప్పుడు నేను ఒక భయం వెలబుచ్చాను ఆ రోజున. సార్ పోలీసులు కూడా కొట్టుకుంటారేమో నాకు భయం ఉంది సార్, అంత ఉంది లోపల. అంటే ఆ రోజున ఆయన చాలా విని అప్పుడు ఆయన మాట అన్నది తెలుగు జాతి ఐక్యత జాతీయ సమగ్రతలో భాగమని అన్నారు. కానీ నాకు మొన్న నాగార్జున సాగర్లో ఈ జల వివాదం టైంలో పోలీసులు కొట్టుకోవడం చూసి అలాంటి సివిల్ అండర్స్ట్కి మనం ఎంతో దూరంలో లేవు. దీనికి బాధ్యత వహించాల్సింది నిజంగా ఇద్దరు ముఖ్యమంత్రులు. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణను మిగులు రాష్ట్రం చేసి రాజధాని ఎలా ఇచ్చి తెలంగాణ ప్రజలను ఎలా సంతోషపెట్టారు, అలాగే సీమాంధ్రకి చాలా అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ రోజున యూపీఏ ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత దాన్ని ఎన్డీఏ ప్రతిపక్షం సపోర్ట్ చేసింది. ఈ రోజున ఏ ఒక్కళ్ళు మాట్లాడలేదు దాని గురించి. దీనికి కారణం ఎవరిని అనాలి అని అనిపిస్తుంటుంది నాకు. మధ్యన మొన్న కొంతమంది ఉత్తరాది ఎంపీలు కలిసినప్పుడు వాళ్ళు అన్నప్పుడు తెలంగాణ ఎంపీలు తెలంగాణ సమస్యను ముందుకు తీసుకెళ్ళినంతగా ఈ సీమాంధ్ర ఎంపీలు తీసుకెళ్ళారు. దానికి కారణం వీళ్ళందరూ వ్యాపారం. నాకు ఇది నా మాటలు కదా, వాళ్ళందరూ మాట. అంటే వీళ్ళందరికీ వ్యాపార దృష్టితోటి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మేడం అని చెప్పేసి నవ్వుతూ ఉంటారు. అంటే నేను అనేది మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది సమస్యను తీర్చమని. నాకు అనిపిస్తుంది ఒకసారి సీమాంధ్ర ఎంపీలకి ఆత్మగౌరవం లేదంటే ఆత్మగౌరవం అనే పదానికి అర్థం తెలుసు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ మధ్యన నన్ను గొడవలప్పుడు దీని గురించి స్పెషల్ స్టేటస్ గురించి గొడవప్పుడు కొంతమంది విద్యార్థులు వచ్చి నన్ను కలిసి వాళ్ళు నాకేం చెప్పారంటే వాళ్ళు చిన్న రైటింగ్ ఏదో పట్టుకొచ్చి స్లోగన్స్ ఏదో నాకు కనిపిస్తామంటే నేను చూసాను. ఏంటని చూసి దూరం నుంచి చూస్తే తిడితే కేసీఆర్లా తిట్టాలి అంటే అది కూడా ఎందుకు వచ్చిందంటే తింటే గారెలు తినాలి, వింటే భారత వినాలిలాగా. తిడితే కేసీఆర్లా తిట్టాలి, పడితే పౌరుషం లేని సీమాంధ్ర ఎంపీలా పడాలి అని అన్నారు. అంటే సీమాంధ్ర ఎంపీలకి పౌరుషం అని ఆత్మగౌరవం అన్నది లేదా అన్నది నా సందేహం కలుగుతాం. ఉత్తర
ఉత్తరాది ఎంపీల చేత కొట్టించుకొని పార్లమెంట్ నుంచి బయటకు వచ్చారు. ఆ రోజున అందరూ ఆవేశాలతో ఊగిపోయారు. మేము అవి చేసేస్తాం, న్యాయాలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు నాకు తెలుసు. నేను వాళ్ళ కోసం నేను తిరిగాను, వాళ్ళందరికీ ప్రచారం చేశాను. ఉదాహరణకి కేసీఆర్ నాన్నగారు, ఆయన విజయవాడ ఎంపీ ప్రస్తుతానికి. ఆయన పీఆర్పీ టైం తెలుసు. అప్పుడప్పుడు నేను ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడు కలవలేదు, టీవీలో చూస్తుంటాను. పీఆర్పీ టైంలో చూశాను, ఆయన ఊగిపోయేవాడు. నాకు ఇది ఏంటి ఇది అది అంటే అప్పుడు కూడా చూశాను. తర్వాత ఈ మధ్యన ఎలక్షన్స్ అప్పుడు విజయవాడ సీట్ నేను ఎవరికి రికమెండ్ చేస్తాను అది అంటే నేను నిజంగా నాకు అలా ప్రత్యేకించి నేను పుష్ చేయలేదు. నేను ఎవరిని కుదిరితే ఇవ్వండి అన్నాను, లేదు మా అంటే వదిలేసాను. దాంతో అంతమించి కూడా నేను ప్రయత్నం చేయలేదు. దానికి కారణం ఏంటంటే ఒకళ్ళు కష్టపడిన దాన్ని ఎందుకు మనం పుష్ చేయడం అంటే ఆ రోజు ఆయనంత బలంతో ఊగిపోయారు. సీట్ కావాలి, ఎంపీ అవ్వాలి. మీరు ఎంపీ అయ్యారు, మీరేం చేస్తారు? ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళి మీరు పార్లమెంటు గోడలు చూస్తూ సంభ్రమాశ్చర్యాలతో ఉన్నారా, లేదంటే ఏదైనా పని చేస్తున్నారా? స్పెషల్ స్టేటస్ గురించి అడిగారా? భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీలు ఉన్నారు, గంగరాజు గారు, హరిబాబు గారు, వైజాగ్ అండ్ నర్సాపూర్ ఎంపీ. మీరు ఏం మాట్లాడరు. ఏదనంటే మేము చేస్తాం, మాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. కరెక్టే, నాకు నమ్మకం ఉంది. అలాగే తోట నరసింహం కాకినాడ గారి నుంచి, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి, అనకాపల్లి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ గారు, రాయపాటి సాంబశివరావు గారు కాంగ్రెస్ నుంచి ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. ఇన్ని పార్టీలు మారినా నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే ముందు ఒక స్టెబిలిటీ అనేది కావాలి సీమాంధ్రకి. అందుకని నేను నా వ్యక్తిగతమైన ఆలోచన విధానాలు, ఐడియాలజీలు అన్ని పక్కకు పెట్టి ముందు అక్కడ ఒక సెటిల్డ్ వాతావరణం కావాలని చెప్పి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఈరోజున ఎవరు మాట్లాడలే. అందరూ ఎలా ఉన్నారంటే మళ్ళీ ఇదివరకు కాంగ్రెస్ నాయకుల్లాగే అందరూ అదే మాకు ఇదివరకు వాళ్ళు ఏమనేవాళ్ళు, మాకు హైకమాండ్ మీద నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందని చెప్పి ఇలాగ తెలంగాణ చేసి 640 మంది పిల్లలను వాళ్ళు చంపేశారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమందిని చంపుతారో నాకు తెలియదు, నాకు భయం. సీమాంధ్ర ఎంపీలకి నేను దయచేసి మీరు తెలంగాణ కోసం పోట్లాడిన ఎంపీలను చూసి మీరు వాళ్ళ పోరాట స్ఫూర్తిని తీసుకొని మీరు స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడండి. అంతేగాని నిజంగా మీకు ఒక్కసారికి ఒక 10 సంవత్సరాలు సుజనా చౌదరి గారికి కానీ మిగతా ఎంపీలందరికీ నేను అనేది మీ వ్యాపారాలు, మీ పదవులు, అశోక్ గజపతి రాజు గారికి కానీ ఎవ్వరు కిక్కురు మనరు. అందరు గోడలు అక్కడ వెళ్ళి మరి ఆ పార్లమెంట్కి వెళ్ళగానే వీళ్ళందరికీ ఏమవుద్ది? మీకు అంత భయాలైతే దయచేసి మీరు పదవులకు రాజీనామా చేసేది. నిజంగా మీరు ప్రజల ఆకాంక్ష మీరు ముందుకు తీసుకెళ్ళినప్పుడు మీ వ్యాపారాల కోసమే మీరు ఎంపీలుగా ఉన్నప్పుడు దయచేసి అక్కడి నుంచి వచ్చేసేయండి. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలనేది. వాళ్ళ నుంచి వస్తారు కొంతమంది ఎంపీలు వెళ్ళడానికి. మీరు మాట్లాడితే భయపడిపోయి ప్రధానమంత్రి గారు ఏమనుకుంటారు, లేదంటే యూపీఏ ఏమనుకుంటుంది, ఎన్డీఏ ఏమనుకుంటుంది అని చెప్పి మీరు ఇలా తీసుకుంటా వెళ్ళిపోతే కొన్ని వందల మంది ప్రాణాలకి కొన్ని ఒక దశాబ్దం 2 దశాబ్దాల కాలం నష్టానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు ఇదివరకు లాగా కానీ మీరు ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే మీరు చేయలేకపోతే మీ చేతులు ఎత్తేయండి, మా వల్ల కావట్లేదు, మేము ఎంపీలుగా మేము తిరగలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నామంటే దానిని ఎలా నిర్ణయించాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని మీరు ప్రామిస్ చేసి వచ్చారు మేము సాధిస్తాం, మేము సీమాంధ్రకు అన్యాయం జరగనివ్వని చెప్పి అందరూ చేశారు. కానీ ఈరోజు మళ్ళీ అలా చేయట్లేదు. అలాగే కావూరి సాంబశివరావు గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేశారు, దగ్గుపాటి పురంధేశ్వరి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేశారు, ఈరోజు బీజేపీకి వచ్చి కూడా మళ్ళీ మీరు ఏం మాట్లాడలేదు. దయచేసి మాట్లాడండి. ఎందుకంటే నేను ప్రత్యక్ష నేను పోటీ రాజకీయాలు నేను చేయలేదు. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ రాజకీయాల్లోకి రావట్లేదు. నేను వచ్చిన రోజు నేను మాట్లాడతాను, వచ్చిన రోజు నేను ఏం చేయాలని నేను నిర్ణయించుకుంటాను. నేను దయచేసి అప్పుడు దాకా దయచేసి కాలాన్ని వేస్ట్ చేయకండి. నా పరిమితులు నాకు ఉన్నాయి. నేను అన్నిసార్లు నేను సాధించగలను, నేను ఒక్కడే సాధించగలను నేను చెప్పట్లేదు. కాకపోతే నేను అందరికీ పోరాటం చేయగలను చెప్పగలను. మీకు నిజంగా మీ మీద కేసులు ఉన్నాయి, మాకు అరెస్టులు అవుతాయేమో, మమ్మల్ని బెదిరిస్తారేమో అన్న భయాలు ఉంటే దయచేసి మీరు పాలిటిక్స్లో ఉండకండి, రాకండి. మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టట్లేదు. దయచేసి మీరు న్యాయం చేయలేని పక్షంలో దయచేసి రాజకీయాల్లోకి రాకండి. మీకు కుదిరినప్పుడు మీరు దయచేసి వెళ్ళిపోండి, లేదంటే మా వల్ల కాదని చెప్పి ప్రజలకు చెప్పండి. ప్రజలు నిర్ణయిస్తారు దీన్ని ఇక్కడి నుంచి ఎలా ముందుకు తీసుకెళ్లాలని.
అంతేగాని దయచేసి మీరు ఇక్కడితో దీన్ని ఆపకపోయి మీరు ఏమాత్రం న్యాయం చేయకపోతే ప్రజలకు అన్యాయం చేసుకోవాలి. సో తెలుగు థ్యాంక్ యూ సార్. అంటే ఇది కోర్టుకి వెళ్ళకుండా నేను చెప్పడానికి నాకు ఒక అభిప్రాయం ఉంది. నేను ఇందాకంటుంది ఏంటంటే తప్పు ఒప్పు అంటానికి ఫస్ట్ నీతి నిజాయితీలకి రాజకీయాలు పుట్టినలు కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. కాకపోతే ఏ స్థాయిలో అన్నదే మేము దీన్ని బట్టి ఇప్పుడు అలాగనుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు అదే మాట నా అభిప్రాయం చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలని ఎంపీలని చంద్రశేఖర్ తీసుకెళ్తాం. ఇది దీనికి రాజు ఏడు చేపల కథలాగా తిరుగుతూనే ఉంటుంది. ఎవరు ముందు గుడ్డు ముందా దీని ముందా అన్నది అమెండ్ చేయడం అంటే కూడా ఖచ్చితంగా రాజ్యాంగానికి అమెండ్మెంట్స్ ఉన్నప్పుడు ఒక యాక్ట్లో కొన్ని ఏదన్నా తప్పొప్పు లేదని ఉంటే వాటి సరి చేయాల్సిన అవసరం ఉంది. అమెండ్మెంట్ దాన్ని ఏమన్నా తెలియదు. మేడం మీరు ఒకసారి మీరు ఆలోచించాల్సి, నేను ఎవరికి భయపడను. గవర్నర్ దాని ప్రజ్ఞానే కమిటీ వేయాలంటే గవర్నర్ పాత్ర ఆ మాత్రం అంటే గవర్నర్ పాత్ర చాలా పరిమితులతో ఉన్నది. అది ఆయన స్వతహాగా గవర్నర్ గారి పాత్ర స్వతహాగా నిర్ణయించుకునేది కాదు. అది కేంద్ర ప్రభుత్వం కింద లోబడి ఉంటుంది. రాష్ట్ర ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం కింద లోబడి ఉంటుంది. ఆయన ఎలా మాట్లాడాలి వాళ్ళు నిర్ణయించుకుంటే తప్ప ఈయన ఇక్కడ ఏం చేయలేదు. నేను అందరికీ అడుగుతున్నాను. నేను అనేది అభిప్రాయం కాకపోతే ఇప్పుడు చెప్పాలి. చెప్పాలి